హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి అనంతపురం జిల్లాలో ఉన్న 2 ఎయిడెడ్ పాఠశాలలో రిక్రూట్మెంట్‌కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైందండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్ జేసీ టెక్‌లో పోస్ట్ చేశానండి. పూర్తి వివరాల కోసం అక్కడ ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేయండి. ఇంకా ఏ స్కూల్ అందు ఏమేమి పోస్టులు ఉన్నాయన్నది ఇప్పుడు చూద్దాం. మొదటగా సెయింట్ మేరీస్ గర్ల్స్ ఎయిడెడ్ హై స్కూల్ అనంతపురంలో ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి 5 అండి. ఏమేమిటి అంటే అవి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఒక పోస్టు, స్కూల్ అసిస్టెంట్ తెలుగులో ఒక పోస్టు, లాంగ్వేజ్ పండిట్ తెలుగులో ఒక పోస్టు, లాంగ్వేజ్ పండిట్ హిందీలో ఒక పోస్టు మరియు పీఈటీలో ఒక పోస్ట్ ఉందండి. ఇంకా ఆర్సీఎం ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్లో 5 పోస్టులు ఉన్నాయండి. 5 పోస్టులు ఎస్జిటిగా ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ఆన్లైన్కి అప్లై చేసుకోవాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 25 తేదీ లోపల మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అప్లై చేసుకునే వెబ్సైట్ వచ్చేసి cse.ap.gov.in నందు మీ వివరాలు అనేది సమర్పించాల్సి ఉంటుందండి. ఎవరికైతే అభ్యర్థులకి ఆన్లైన్ నమోదులో సమస్యలు ఏర్పడినట్లయితే సంప్రదించడానికి ఏపీఓ గారి నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఆ నెంబర్ వచ్చేసి 9494930343. ఇది ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఇంకో ఈ పోస్ట్‌లకి సంబంధించి ఆన్‌లైన్‌లో ఏమేమి వివరాలు అనేది అడుగుతున్నారు అనే డీటెయిల్స్ అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్‌లకి మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఫ్రెండ్స్, మనం cse.ap.gov.in అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా విండో అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. గమనించండి. ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉండబోతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పైన ఈ యొక్క రిబ్బన్ ఉంది కదండీ, హోమ్ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్‌లో ఇక్కడ ఉన్న ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అని ఉంది కదండీ. ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ మీద దగ్గర ప్రెస్ చేయండి. చేసిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ అనంతపూర్ కింద ఆర్సీఎం ఎయిడెడ్ పీసీ ఆర్సీ నగర్‌లో ఉన్న పోస్టులకి అప్లై చేయడానికి, అలాగే సెయింట్ మేరీస్ గర్ల్స్ హై స్కూల్‌లో ఉన్న పోస్టులకి అప్లై చేయడానికి ఇక్కడ అప్లై అని ఉంది కదండీ. ఈ అప్లై అనే బటన్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుందండి. అదొకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనము ఈ ఆర్సీఎం ఎయిడెడ్ పిఎస్ ఆర్సీ నగర్ పోస్టులకి అప్లై చేసుకునే దానికి ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పి ఉంటుంది కదా, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఏ పోస్ట్‌కి అప్లై చేయాలి. సెకండరీ గ్రేడ్ తెలుగు టీచర్ అలా ఇలా ఏ పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ అని అప్లోడ్ చేసి నెక్స్ట్ అప్లోడ్ ఫోటో అనేది మీది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికెంట్ నేమ్ విత్ సర్‌నేమ్‌తో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పీహెచ్ అయితే ఎస్ అయితే ఎస్ అని, లేకపోతే నో అండి. ఎస్ అయితే మీ యొక్క ఏమి డిజబిలిటీ అని ఉందో అది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్‌కి ఎస్ అని నేను సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ అవునా కాదా అని, అది ఆంధ్రప్రదేశ్ స్టేటా కాదా అనేది ఒకటి ఉంటుందని. నెక్స్ట్ మీ అడ్రస్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ ఇలా కేటగిరీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఆ యొక్క సంబంధిత సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సెయింట్ మేరీస్ స్కూల్‌లో దానికి సంబంధించి చూద్దాం. ఏ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత అప్లోడ్ ఫోటో, మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సేమ్ మీ నేమ్, సర్‌నేమ్ ఈ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేయాలి. డిఫరెంట్‌లీ ఏబుల్డ్ అయితే ఎస్ అయితే దానికి సంబంధిత నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. చూడండి, ఇప్పుడు ఎస్ అంటే మనకి ఏ టైప్ అని చెప్పి అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సర్టిఫికేట్ అనేది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అవునంటే ఎస్ ఆర్ నో. అండ్ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్ అయితే ఏ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ అని వస్తుంది. నో అంటే స్టేట్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, విలేజ్ నేమ్ అని ఇలా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పిన్ కోడ్, డోర్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇంకా ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ యొక్క కేటగిరీకి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అండ్ దానికి సంబంధించి సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఇంకా మ్యారిటల్ స్టేటస్, అడ్రస్ అండ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ ఉంటే అది కూడా ఎస్ అయితే దానికి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇంకా టెట్ సెట్ క్వాలిఫికేషన్ ఉంటే, అపియర్ అయి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.